V9 లైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీల సోదరుల ఆత్మీయ సమ్మేళనం. హాజరైన టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్ లో వారియర్స్ ఆర్గనైజర్స్ సమావేశం. హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఎన్నికల ప్రచార సభ. హాజరైన సీఎం వైఎస్ జగన్. తుర్కేంజల్ మున్సిపాలిటీలోని మునగనూరు గ్రామంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. హాజరైన రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి. మండపేట నియోజకవర్గంలో పనితనాన్ని చూసి ఓటు వేయాలని శాసనమండలి సభ్యులు వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఓటర్లను కోరారు. సోమవారం రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు జరిపి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులను వైఎస్ జగన్ చేశారని అన్నారు. సంక్షేమ పథకాలు పార్టీల తారతమ్యం లేకుండా అందరికీ అందాయన్నారు. గత ప్రభుత్వ కాలంలో సంక్షేమ పథకాలు కేవలం పచ్చ చొక్కాలకు వారికి మాత్రమే వర్తింపజేశారని అన్నారు. అభివృద్ధి పనులన్నీ జన్మభూమి కమిటీలకు ఇచ్చి వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. 15 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా ఉన్న వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. లేఅవుట్లు వ్యాపార సంస్థల అభివృద్ధికి మాత్రమే ఆయన తన కాలాన్ని వెచ్చించారని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరుపేదల కోసం చేసిన అభివృద్ధి మచ్చుకైన కానరాదని అన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మన జగనన్నను, మన కాంగ్రెస్ను జై జై టాటా, జై జై టాటా, జై జై టాటా, జై జై టాటా. జై జై టాటా. మన ఎమ్మెల్సీ, మన ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ ముస్లిం మైనార్టీల సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు కలిసి హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఈ సమ్మేళనంలో పాల్గొన్న హరివర్ధన్ రెడ్డి ముస్లిం మైనార్టీల సోదరుల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. तब इंदिरा गांधी जो तक था, राजीव गांधी था, तब वो टाइम पे हम लोग कितना स्ट्रांग थे. माइनॉरिटीज एससी एसटी लोग इंदिरा गांधी राजीव गांधी के जो प्रधानमंत्री थे तब कितना मजबूत था आप लोग. अभी क्यों इतना वीक हो गया अपन तेलंगाना में? आप लोग सोचे नहीं. इनडायरेक्टली माइनॉरिटी मुस्लिम लोग इनडायरेक्टली बीजेपी को सपोर्ट कर रहे. क्यों सपोर्ट कर रहे हो? तो आप लोग जो वोट दे रहे, आप लोग जो मान रहे, केसीआर को वोट दिया बोले तो बीजेपी को मजबूत कर रहे हैं. टीआरएस को वोट दिया बोले तो बीजेपी को मदद दिया जैसा होता. वही सही नहीं बोलो. अभी पहले कैसा बीजेपी नहीं था, कैसा अभी तेलंगाना में बीजेपी स्ट्रांग हो गया अभी बिकॉज ऑफ ओनली बीआरएस. अब बीआरएस को वोट डाल रहे बोले तो बीजेपी को डाला जैसा है, इसीलिए बीजेपी मजबूत हो गया. देश में मजबूत हो गया, देश तेलंगाना में भी मजबूत हो गया. आप लोग सोचना चाहिए जो आने वाला इलेक्शन, होने वाला इलेक्शन जो
बीजेपी वर्सेस कांग्रेस है, बीआरएस नहीं है किधर भी। बीआरएस को कोई वोट दिया वो नोटा को वोट दिया जैसा होता है, नहीं तो बीजेपी को वोट दिया जैसा होता है। वो सही है नहीं बोला आप लोग? सही है नहीं मैं बोला सो? बीआरएस वोट देंगे नहीं तो कांग्रेस वोट देंगे। सब लोग हाथ उठा के बोल दो। మల్కాజ్గిరి పార్లమెంటరీ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్ లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ ఆర్గనైజర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా యోధులు, యువత తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను రాజీ లేని పోరాటాలతో కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సోషల్ మీడియా మరి మీటింగ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఈరోజు పెద్దలు మాజీ మహబూబాబాద్ పార్లమెంట్ బారాస అభ్యర్థి మాలోతు కవిత గెలుపు కోరుతూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కలపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానుత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ రేపు ఏరియా ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రోడ్ షో జరుగుతుందని, తెలంగాణ కళలను సాకారం చేసి మహనీయుడు కేసీఆర్ను దగ్గరుండి చూసి ఆశీర్వదించేందుకు బారాస ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేసేందుకు మహబూబాబాద్ పార్లమెంటు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాబట్టి జిల్లా బారాస శ్రేణులకు, రైతు సోదరులకు, జిల్లా ప్రజలకు ఇదే తమ ఆహ్వానమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను అందరూ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పరకాల శ్రీనివాసరెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, వెంకటరెడ్డి, ఊకంటి యాకూబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్ రోడ్ షోకు రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబూబాబాద్ వస్తున్న సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, మేధావులు, విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడెప్పుడు చంద్రశేఖరరావు గారు వస్తారా, ఎప్పుడు వారిని చూద్దామా అని చెప్పి ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, ఆ రోజు అనేక రోజులు 69 నుంచి నడిచిన ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎవరితోని సాధ్యం కాని తెలంగాణ రాష్ట్ర సాధన ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రజల కళను సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడు, పోరాట యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అలాగే రోడ్ షో ఉంది. ఆ రోడ్ షోకి అటు భద్రాచలం కానీ, పినపాక కానీ, ఈ పార్లమెంటు పరిధిలోని ఇల్లందు నియోజకవర్గంలో టేకులపల్లి అటు ప్రాంతాలు కూడా కొత్తగూడెంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటున్నారు అటువైపు ఉన్న వారందరూ. నిన్న ఇల్లందు నియోజకవర్గంలో కామెపల్లి కూడా ఖమ్మం రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. ఇంకా ములుగులోని కొన్ని మండలాలు, ఆ తర్వాత పోతే నర్సంపేట, మహబూబాబాదు, డోర్నకల్, ఇల్లందులోని ఒక 3 మండలాలు రేపటి రోడ్ షోలో మహబూబాబాద్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా నర్సంపేట వాళ్ళు, ఆ తర్వాత మహబూబాద్ గూడూరు మండలం, ఇల్లందు, గార్ల, బయ్యారం వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ముందు అండర్ బ్రిడ్జి ఎక్కే ప్రాంతంలో అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమైంది. ఆ ప్రాంతం వాళ్ళందరూ ఆ రోడ్ షో కార్యక్రమంలో బస్సు ముందు నడుస్తుంటారు. నెహ్రూ సెంటర్ నుంచి, నెహ్రూ సెంటర్లోనేమో పట్టణ వాళ్ళందరూ కూడా అక్కడ ర్యాలీ అవుతారు. అక్కడ నెహ్రూ సెంటర్ వద్ద ఉండాలి. వారితో పాటు కలిసి వచ్చి ఈ ఇందిరమ్మ సెంటర్ వద్ద ఏదైతే ఇప్పుడు తొర్రూరు బస్ స్టాండు ప్రదేశం ఉందో ఆ 4 కూడళ్ల వద్ద ఆ కేసీఆర్ గారి బస్సు ఆగుతుంది. అక్కడ సాయంత్రం 6 గంటలకి రోడ్ షో ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రసంగిస్తారు.
బ్రహ్మాండంగా చూస్తేనైతే భారీ ఎత్తున మేము మాట్లాడుతుంటే మా కమిటీలతో మాట్లాడుతుంటే పెద్ద ఎత్తున మేము ఇంతకుముందు కూడా టౌన్ మీటింగ్ కూడా జరుపుకున్నాం. ఎవరైనా మాకు ఇంకా కావాలి, ఇంకా వస్తామని వారి రిక్వైర్మెంట్, వారి యొక్క సంఖ్య చెప్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత తొందరగా ప్రభుత్వం పైన ఇంత భారీ వ్యతిరేకత రావడం అనేది ఊహించని పరిణామం. కాంగ్రెస్కి చెంపపెట్టి దెబ్బ ఏది అబద్ధాలతో ఏ రకంగానైతే ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాయ మాటలు చెప్పారో ఆ మాయ మాటలు తేటతెల్లమైపోయి నిజాలను గ్రహించిన ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు బస్సు యాత్రకి రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా స్వాగతం చెప్తున్నారు. వాస్తవంగా అభ్యర్థిగా ప్రతి మండలంలో ఎక్కడ వెళ్ళినా కూడా అందులో 57 మండలాలు మున్సిపాలిటీతో కలిపి ఉన్నాయి కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడ మాట్లాడినా ఎక్కడ ఏం చేస్తున్నా ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. నాకు ఆ స్పందన చూస్తే నాకు చాలా అంటే ఆశ్చర్యంగా మనోధైర్యం కూడా చాలా అనిపిస్తూ ఉంది. ఏదున్నా అందరూ, ఎందుకంటే మన నామినేషన్ రోజు కూడా ఒకటి సోషల్ మీడియా చిన్న పిలిపిస్తేనే పెద్ద ఎత్తున 6 నుంచి 7 వరకు స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అది ఎంత స్వచ్ఛంగా వచ్చిందో, రేపు ఏదైతే మానుకోటలో జరగబోయే రోడ్ షోకి మీరు చెప్పినట్టు ఆ రోడ్ షో బ్రహ్మాండంగా దిగ్విజయం, మనకు చాలా బ్రహ్మాండంగా ప్రజలు చాలా స్పందన ఉంది. ముఖ్యంగా రైతుల్లో, మహిళల్లో అయితే ఎప్పుడెప్పుడు ఆ కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఎందుకంటే నేను ఖమ్మము రోడ్ షో అయితే ఆశ్చర్యం, మనం మరిపడిని చూసుకుంటా అంటే ప్రతి గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారిని చూడడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్న విషయాన్ని చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు ఇవాళ సాయంత్రం కూడా కొత్తగూడెంలో పిన్నపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గం, మరి పక్కనే ఉంది కొత్తగూడెం పక్కన ఉంది కూడా టేకులపల్లి మండలం మాకు ఏదైతే 70,000 మా వాళ్ళు చెప్పింది అది మహబాలు, నర్సంపేట, మళ్ళీ పోతే డోర్నాకలు, మన పార్ట్ ఆఫ్ ఇల్లందు అండ్ ములుగు నుంచి అంటే దూర ప్రాంతాలు చాలా తక్కువ మంది, ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ సేఫ్ గా అందరు పోవాలి కాబట్టి అంత తక్కువ ప్లాన్ చేసి ఇప్పుడు చేసుకున్నాము. అందరు ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మనస్ఫూర్తిగా అందరూ వచ్చి దీవించి ఆస్వాదించి రేపు కేసీఆర్ గారు రోడ్ షోని దిగ్విజయం చేయాలి. దీని ఇదే విధంగా మే 13 వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అందరూ ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా, ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని, పేరు పెట్టి పిలిచే అభ్యర్థిని, ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని, మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడ్డని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరూ విజ్ఞప్తి చేస్తాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పబ్లిక్ మీటింగ్ రావడం జరిగింది. ఈ మీటింగ్లో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఎర్రటి ఎండలేక చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తోందని చూడాలని వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు. మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు, మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం కనీసం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకెళ్ళిందా అన్నా? వెళ్ళిందమ్మా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకేయాలమ్మా వీళ్ళకి ఓట్లు? ఎందుకేయాలి వీళ్ళకి ఓట్లు? ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఇది సరిపోలేదన్నట్టు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి. దేంట్లో అభివృద్ధి చెందిందన్నా మన రాష్ట్రం? మధ్యాంధ్రప్రదేశ్ అయ్యింది, మద్యంలో అభివృద్ధి చెందింది. బిడ్డలకి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రావటం లేదు. వ్యవసాయం బాగుందా అంటే అది బాగలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని అన్నా? నెత్తిన పెట్టుకున్నాడు రైతుని. రుణమాఫీ చేశాడు రైతులకి, మద్దతు ధర ఇచ్చాడు రైతులకి, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్టపరిహారం, పెట్టుబడి తగ్గించడం, ఇలాంటి ఎన్నో చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండగైంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా ఉందన్నా వ్యవసాయం? మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకున్నామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా?
మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాకు ఓట్లేయండి, 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 3000 కోట్లు పక్కన పెడతాను రైతుల కోసం, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు అని మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడే. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా అన్న? 4000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? ఇక్కడ వరదలు వచ్చి నది ఓవర్ఫ్లో అయ్యి పంట నష్టపోతే ఈ ప్రాంతానికైనా పంట నష్టపో. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు తమ నాయకుడు కందికుంట ప్రసాద్ వస్తున్నాడంటే అక్కడ పండుగ వాతావరణంలో ఉంటుంది. మహిళలు మంగళహారతులతో సైతం నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు. కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ కలకలను హిందూమతమన్నావు నీవు, ఆకు పచ్చ కేతనాన చంద్రవంక తలతలను ఇస్లాము అన్నావు నీవు, శిలువ పైన యేసురత్న కన్నీళ్లతో ఎదురు తడిసి క్రైస్తవమని అన్నావు నీవు, బౌద్ధమని జైనమని సిక్కు అని భక్తులు పలుకొండల పలుకొంటూ పలుపదేలా చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు, ఒక్కడే ఆ దేవదేవుడు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూరు గ్రామంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎలక్షన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను పార్లమెంటుకు పంపిస్తే తమ సమస్యలపై, మనకు వచ్చే నిధులపై కొట్లాడి తీసుకొచ్చి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని ప్రత్యేకంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిశలు పనిచేస్తానని అన్నారు. సైదే బాబు ఆర్గనైజర్ ఉన్నాడు, మీతో అందరికి వేరు మా శివకుమార్ అన్నాడు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సమయం తక్కువ ఉంది, ఎందుకంటే నేను ముందు కూడా నిన్న మొన్న కాలనీస్లో తిరగడం జరిగింది. ముఖ్యంగా సమస్యలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటరు, లేఅవుట్ల పర్మిషన్లు, గతంలో గ్రామ పంచాయతీ లెవెల్ నుండి రెగ్యులరైజ్ కాకపోవడము, లాంటి ఇష్యూస్ చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద అసాధ్యమైన ఇష్యూస్ కావు. ఏ దేశంలోనైనా డెవలపింగ్ నేషన్స్ అంటే ఏ దేశంలో వృద్ధిలోకి వస్తున్నటువంటి భారతదేశం కాదు, ఏ దేశంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మన తెలంగాణలో కూడా ఇటువంటి ప్రక్రియ మా ముఖ్యమంత్రి వర్యులు, మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా రాత్రి పగలు పనిచేసి ఏదో విధంగా, ఎందుకంటే మీరు అధికారంలోకి తెచ్చి మీకు ఇవన్నీ సంబంధం లేదు, మీకు కావాల్సింది మీ పని. ఆలస్యమైన పని చేయకపోతే మమ్మల్ని కూడా క్షమించాం. అధికారంలోకి వచ్చుడు గొప్ప కాదు, అధికారం నిలబెట్టుకోవడం గొప్ప. ఎందుకంటే మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని చూసి మీరు ఇబ్రాహీంపట్నంలో ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రేపు పొద్దున ఇప్పుడే ఒక ఫోన్ కాల్ కొట్టిండు, డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే ఆఫీసర్లతో పని చేయించుకోవడం మాత్రం చేతి గుర్తుకే. నమస్కారం. చిత్తు కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. అందుకే నేను ఆ మాటతో తీసుకొచ్చిన, మీరందరూ ఆ మాట మీద ఉంటేనే రేపు ఈడ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మరి రామరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ అనురాధ గారు, పార్టీ అధ్యక్షులు మంగప్ప గారు, యాదరెడ్డి గారు, కౌన్సిలర్లు, వేదిక మీద ఉన్న అందరికీ కూడా ముందుగా మీరందరూ
ఇంతమంది ఇక్కడ కూర్చొని కాలనీ వైజ్గా వచ్చిందంటేనే నాకు తెలుసు. మునుగనూరులో 5 బూతులు ఉన్నాయి ఇప్పుడు, అంతేనా? 5 బూతులు ఉన్నాయి. 5 బూతులలో నేను ప్రతి బూతులో ఏ కాలనీ ఉంది, ఆ బూతుకు సంబంధించినటువంటి ఎన్ని నోట్లు వచ్చినాయి, ఎవరు కరెక్ట్గా పని చేసిండ్రు, ఎవరు మన ముంగట మాట్లాడుతున్నారు, ఎవరు కూడా పక్కకు పోయేమో మాట్లాడుతున్నారు అంటే నాకు తెలిసిపోతుంది. నిన్న మొన్న ఇక్కడ 1 2 తిరిగిండ్రు, అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. నేను ఒక్కటే అంటున్నా, ఈడ పుట్టి పెరిగినోని నేను. ఈ గడ్డ మీద అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. మునుగనూరు ఒకప్పుడు చిన్న గ్రామానికే ఒక పెద్ద గ్రామ పంచాయత్ బిల్డింగ్ అని కట్టించిన ఎల్లా. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే రోడ్లు ఆగమాగం ఉన్నాయి, నీళ్లు రాలేదని ఇప్పుడే మీరు చెప్తున్నారు. ఇల్లేమో రోజు రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు, ఇక్కడ ఉండే లైటింగ్ సిస్టమ్ సరిగా లేదు. మీరు అడిగేది ఇవే. మరి ఇవి కావాలి అంటే మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎవడన్నా పక్కతో పడితే కూడా మన ఇల్లు బాగుండాలా లేదా అని అడిగి ఓటేపియాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నా ఎన్నికల నాడు కూడా నేను రాలేదు. మీ ఓట్లతో గెలిచి మీపై పెత్తనం చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకురాలని, అంతకన్నా కాదు మీ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలనన్నారు కోవూరు ఎన్డీఏ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కడోలూరు మండలం అల్లూరుపాడు, రెడ్డిపాలెం, మానేగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రెడ్డిపాలెం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు ఇళ్ల వద్దకే వచ్చి ఇస్తామన్నారు. ఇకపై వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు నాయకులు చంద్రబాబు నాయుడు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే సంక్షేమ పథకాల ప్యాకేజీ రూపొందించారన్నారు. అక్కా చెల్లెమ్మలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. ఇంత ఘన స్వాగతం పలికిన మానేగుంటపాడు గ్రామ ప్రజలకి, సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, అలాగే జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీ అందరూ మీ పవిత్రమైన ఓటును ఆలోచించి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. మీ అందరికీ సంక్షేమము అదే విధంగా అభివృద్ధి 2 సమపాళల్లో జరుగుతాయి. కాబట్టి ఇక్కడ చాలా మంది మీకు అందరికి తెలుసు, బాబు గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో స్త్రీలకు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి నెలకి 1,500 రూపాయలు వస్తుంది. అదే విధంగా ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నారో అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే మనకి సంవత్సరానికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నారు. అదే విధంగా అవ్వా తాతలకి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయబోతున్నారు. రేపు జూన్ నెలలో మీకు 3,000, 4,000 కలిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట పెన్షన్ 7,000గా వస్తుంది. అదే విధంగా వికలాంగులకి పెన్షన్ 6,000 ఇవ్వబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికి 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది. అదే విధంగా రైతులకి పెట్టుబడి కింద 20,000 ఇవ్వబోతున్నారు. మీకు అందరికీ తెలిసే వ్యవసాయం, విద్య, వైద్యం, అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే మీ బిడ్డ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని, రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారన్నారు. మనం 2019లో ఇచ్చిన వాగ్దానాలు 99% పూర్తి చేసి ధైర్యంగా మీ ముందుకొచ్చి ఓటు అడుగుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేకి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని, సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డకు మద్దతుగా నిలవాలని, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఆశీర్వదించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. కౌంటర్ గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు. ఆ లిస్టులు నా మీద తిట్టులు,
నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా. ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషినాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలు ఇవి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలు ఇవి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సాయంత్రం 6 గంటలకు జరిగే మాజీ ముఖ్యమంత్రి బారాస అధినేత కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు సచివతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీంద్రరావులు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కార్యకర్తల, అభిమానులు, మహిళలు, యువత, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలకాలని కోరారు. జాతీయ పార్టీలు రోజురోజుకు ఆదరణ కోల్పోతున్నారని, ఎందుకు ఉదాహరణ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభల నిదర్శనమని, ప్రజలంతా కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామోనని పశ్చాత్తాపం పడుతున్నారని అన్నారు. ప్రసంగిస్తారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం 6 గంటలకు మహబూబాద్ రోడ్ షోకు రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా, ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబూబాద్ వస్తున్న సందర్భంగా మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాద్ జిల్లా, మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, మేధావులు, విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత మరి ఆ రోజు ప్రజలందరూ కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇస్తూ ఉంది, 6 గ్యారంటీలు చెప్తా ఉంది, ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం, అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ 100 రోజుల్లో తేలిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీల సోదరుల ఆత్మీయ సమ్మేళనం. హాజరైన టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్ లో వారియర్స్ ఆర్గనైజర్స్ సమావేశం. హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఎన్నికల ప్రచార సభ. హాజరైన సీఎం వైఎస్ జగన్. తుర్కేంజల్ మున్సిపాలిటీలోని మునగనూరు గ్రామంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. హాజరైన రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి.
ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.